గృహిణిగా మీరు గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా తేడాలు కనిపిస్తున్నాయండి. అంతకుముందు ప్రభుత్వం చేసిన అవినీతి పనులన్నీ బయటపడుతున్నాయి. అవన్నీ చూసి ప్రజలు మేము ఎందుక ఈ గవర్నమెంట్ పోయినసారి అంత తప్పు చేసామని మళ్ళీ మరొకసారి బాధపడే టైం వచ్చింది. ఈ 100 డేస్లో మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజలు కావాలనుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏమేమైతే చెప్పిందో ఎలక్షన్ మేనిఫెస్టోలో అవన్నీ ఒక్కొక్కటిగా చేస్తూ వచ్చిన తీరు మా అందరికీ చాలా చక్కగా నచ్చింది. ఏం చేయలేదంటగా మేడం, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ప్రతిపక్షాలను అనగదొక్కటం తప్పితే ఏమీ చేయలేదంటున్నారు కదా మేడం. గుడ్డున్న వాళ్ళ పూర్తిగా కళ్ళు మూసుకుపోయిన వాళ్ళలాగా మాట్లాడితే ఎలాగండి? ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ఈ 100 రోజుల్లో అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ ఎవరైనా ప్రజల్లోకి వచ్చారా? ఎన్ని విపత్తులు జరిగినాయి. మరి విజయవాడని వరద అనుకోని సంఘటన, ఒక్కళ్ళైనా వచ్చారా ముందుకి? వాళ్ళు రాట్లా ప్రజల్లోకి, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. ప్రజలకి అన్నీ బాగా జరుగుతున్నాయండి. చక్కగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ చాలా బాగా నెరవేరుస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఇది ప్రజలు మనసులు దోచుకున్న ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇది మంచి ప్రభుత్వం అని, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వం సాధించింది అనుకోవచ్చు అంటారా? అర్హత గీత దాటిపోయిందండి. అర్హత కాదు, ఇంకా నెంబర్ 1లో ఉందండి. చాలా అంటే ఏమి పథకాలు అసలు ఇప్పుడు చాలామందికి ఏమేం చెప్పారు. ఇప్పుడు మహిళలకి చేస్తున్నారు, సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. ఒక్కసారే వికలాంగులకి, వృద్ధులకి పింఛను పెంచిన తీరు, అంతకుముందున్న బకాయిలతో సహా ఇచ్చిన తీరు చాలా చక్కగా ఉంది. అదే కాకుండా మరి రోజు ప్రజా దర్బారు చాలా చక్కగా అండి. ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు చాలా బాగుంది. ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం పెద్ద సమస్య అయింది, ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చట్లేదు అంటున్నారు కదా మేడం. అది ఇంకా గుడ్డోడు ఏమీ చూడలేడు. అది చాలా తప్పండి, అలా మాట్లాడటం చాలా తప్పు. ఇప్పుడు ఈ పోయిన గవర్నమెంట్ తిరుపతిలో చేసిన విషయం కూడా ప్రజల మనోభావాలండి. ఎంత చక్కగా అసలు భారతీయ తత్వం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అండి. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయ తత్వం. తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తిరుపతి అసలు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న మన పుణ్యక్షేత్రం అండి. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే వాళ్ళ నాన్నగారు అప్పుడు కూడా అంతే, తిరుపతి కొండల్లో 7 కొండలు తిరుపతి శ్రీనివాసుడి కాదు, ఈ 2 కొండలు మాయి అని కొంచెం హింట్ ఇచ్చినందుకే ఆయన పావురాలు గొట్ట పాలైన పరిస్థితి. ఇంత పెద్ద అపవాది, ఇప్పుడు అపవాది కాదు నిజంగానే ప్రపంచం మొత్తం అసలు స్టన్ అయిపోయి చూస్తుంది. తిరుపతి ప్రసాదంలో ఇలాగా ఇంత కలుషితం చేశారా అనేది. ఇంకా ఈయన పరిస్థితి ఏమవుతుందో ఆ శ్రీనివాసుడికే తెలియాలండి. ఓకే మేడం, మరి ఇక్కడికి చూస్తే గనక ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు. వీళ్ళదంతా కక్ష రాజకీయం, రెడ్ బుక్ రాజకీయం మాత్రమే నడుస్తుంది అంటున్నారు కదా. మరి సంక్షేమాని కోసమే వచ్చిందండి కూటమి ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయటం కోసమే వచ్చింది. ఇప్పుడు చెప్పుకున్న మా మంచి ప్రభుత్వం, ఇది ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వం. ప్రజా తీర్పు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా చేస్తున్నాయి. సంక్షేమ పథకాలన్నీ బాగా అభివృద్ధి చేస్తున్నాయి, అమలు చేస్తున్నాయి. ఈ పథకం ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం.